ఒబెసిటీ ప్రాబ్లం కానివ్వండి, ఫ్రీక్వెంట్ బ్లీడింగ్ ప్రాబ్లం కానివ్వండి, పీరియడ్స్ రాకపోవడం ప్రాబ్లం కానివ్వండి, అనీమియా ప్రాబ్లం కానివ్వండి, డెఫిషియన్సీస్ ప్రాబ్లం కానివ్వండి. చిన్నప్పుడు మేము దగ్గు జలుబు వచ్చేది, మా పాపకు చిన్నప్పుడు బాగా మెడిసిన్స్ వాడేవాళ్ళము. ఇప్పుడేమో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చింది. చిన్నప్పుడు దగ్గు జలుబు బాగా వచ్చేది, ట్యూబర్క్యులోసిస్ వచ్చింది, మేము 9 months మెడిసిన్ వాడాము, ఇప్పుడేమో ఇన్ఫర్టిలిటీ వచ్చింది. చిన్నప్పుడేమో స్కిన్ ప్రాబ్లం వచ్చేది, ఇప్పుడైతే మెడిసిన్స్ వాడాము, ఇప్పుడేమో ఇన్ఫర్టిలిటీ వచ్చింది. ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక రిఫ్లెక్షన్ ఆఫ్ పాస్ట్ హెల్త్ హిస్టరీ. ఒకప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది లేదు. ఓకే, పిల్లలు ఒక్కొక్కరికి 10 మంది 20 మంది కూడా పుట్టేవాళ్ళు. నిజం, మనకు తెలియక ముందు ఎవరో ఎక్కడో ఒక దగ్గర తప్ప అసలు ఒక జంతువుకి ఎంతమంది పిల్లలు పుడతారో, ఒకప్పుడు మనకేం సైన్స్ డెవలప్ కానప్పుడు, మెడికల్ డెవలప్ కానప్పుడు, మనిషికి విపరీతంగా ఒక సిస్టమ్ లేనప్పుడు, అంటే ఇన్ఫర్టిలిటీ అనేది లేదు, ఆ వర్డే లేదు, ఫర్టిలిటే. దానికి ఇన్ యాడ్ చేసాం. ఆ ఇన్ అనేది కారణమంతా ఈ యొక్క హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల డెవలప్ అయింది. ఓకే, చూడండి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది, అంటే ఒకప్పుడు పిల్లోడు ఈజీగా అసలు పొలం పోయి డెలివరీ అయ్యి ఇంటికి వచ్చేటోళ్ళు. ఒక డాక్టర్ సంబంధం లేకుండా ఏదో కొంచెం ఎక్స్పర్ట్ ఆయమ్మో లేకపోతే కొద్దిగా అయిపోయేది. న్యాచురల్ సిస్టమ్ అది. నిజం. ప్రెగ్నెన్సీ అనేది కానివ్వండి, ఇన్ఫర్టిలిటీ అనేది కానివ్వండి, నేచర్ సిస్టమ్స్ ఇవి.